హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాణి సుగమంచి వ్లాగ్స్. సో టుడేస్ వీడియో ఏంటంటే హెన్నా వీడియో అండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేయాలి. తర్వాత 2 స్పూన్స్ కాఫీ పౌడర్ అండ్ 3 స్పూన్స్ టీ పౌడర్ యాడ్ చేయాలి. అలాగే కొన్ని కర్రీ లీవ్స్, కొన్ని మెంతులు అండ్ సమ్ క్వాంటిటీ ఆఫ్ రైస్. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ అందులో యాడ్ చేయాలండి. అలానే కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసేసి కాసేపు బాయిల్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ అలా బాయిల్ చేయాలండి. మధ్య మధ్యలో మనం ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. సో కొద్దిసేపు అలా బాయిల్ అయిన తర్వాత మనం ఫైనలీ ఒకసారి రోస్మేరీ లీవ్స్ కొన్ని యాడ్ చేసేద్దాం అందులో. సో వీఆర్ యాడింగ్ రోస్మేరీ లీవ్స్ అండి. సో రోస్మేరీ లీవ్స్ కూడా అందులో కాసేపు బాయిల్ చేయాలి. ముందుగా మనం ఐరన్ కడాయి తీసుకొని అందులోకి ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ మెహందీ పౌడర్ అండ్ ఆల్సో బ్రింగ్రాజ్ పౌడర్, ఒక 2 స్పూన్స్ అండి బ్రింగ్రాజ్ పౌడర్ యాడ్ చేయాలి. అండ్ అలానే ఆమ్లా పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ మెంతి పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఫైనలీ వి యాడెడ్ హైబిస్కస్ లీఫ్ పౌడర్ అండి, మందారం ఆకు పొడి, అది కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నది ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేయాలి. సో మెల్లగా ఆ పొడిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో ఫైనలీ మనకు హెన్నా పౌడర్ అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసిన హెన్నా పౌడర్ని 1 డే నైట్ అంతా మనం సోక్ చేసేసి అందులో ఎగ్ వైట్, కర్డ్ అండ్ ఆల్సో లెమన్ జ్యూస్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్. సో ఫైనలీ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి, వీటన్నిటినీ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. సో మనకి హెన్నా పేస్ట్ అన్నది చాలా బాగా రెడీ అయిపోయింది. ఫైనలీ ద హెన్నా మిక్చర్ ఈజ్ రెడీ. ఇంకా మనం హెయిర్కి అప్లై చేసుకోవడమే అండి. ఒక 2 hours మనం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మనం వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫైనలీ ఇది అండి హెన్నా వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాణి సుగమంచి వ్లాగ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.